ఆదాము ఎప్పుడైతే దేవుడు తినకూడదని చెప్పినటువంటి పండును తిని పాపంలో పడిపోయాడో, దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించి పాపం చేశాడో, అప్పటి నుండి కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో, కలువరి సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చేంత వరకు కూడా మానవుని జీవితములో నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి శాంతి అనేటటువంటిది ప్రజలకు లేదు. ప్రియదేవులారా, ఎందుకు? కారణం ఏమిటి అనంటే, ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, పాపము వలన ఏం కలిగింది? మరణం అనేటటువంటిది కలిగింది. మరణం అనంటే దేవుని నుండి మానవునికి కలిగినటువంటి ఎడబాటు. అప్పటి వరకు ఆదాము తప్పు చేయనంత వరకు, ఆదాము పాపము చేయనంత వరకు కూడా ప్రతి చల్లబూట దేవుడు వస్తున్నాడు, ఆదాము ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాడు, మంచిగా మాట్లాడగలుగుతున్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, దేవుడు వచ్చి పిలుస్తున్నాడు, ఆదాం నువ్వెక్కడా అనంటే, ఆదాం చెప్తున్నటువంటి మాట క్రొత్తగా అనిపించింది. నీ స్వరము విన్నప్పుడు నేను భయపడి దాక్కున్నాను. నిన్న లేదు ఈ భయం, మొన్న లేదు ఈ భయం. ఆదామును దేవుడు సృష్టించిన నాటి నుండి ఆ పాపం చేసే అంతవరకు కూడా లేదు ఈ భయం. ఆదాము పాపము చేసే అంతవరకు కూడా ఈ లేదు దాక్కునేటటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దినము కూడా దేవుని చూస్తూ, సంతోషిస్తూ, ఆనందిస్తూ దేవుని ఒడిలో కూర్చున్నాడేమో, దేవునితో ఎంత ఆనందంగా మాట్లాడుకుంటున్నాడేమో. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడు భయం అనేటటువంటిది మానవునిలో ప్రవేశించింది, అసమాధానం అనేటటువంటిది మానవునిలో ప్రవేశించింది. దేవుణ్ణి చూస్తే దాక్కునేటటువంటి పరిస్థితి దాపురించింది. దేవుణ్ణి చూడలేనటువంటి పరిస్థితి, దేవుని నుండి దాక్కోవాల్సినటువంటి పరిస్థితి, దేవునిని సమీపించే అంత అర్హతను కోల్పోయినటువంటి పరిస్థితి. దేవునిని సమీపించి ఆయనతో మాట్లాడటం, ఆయనను చూడటం, ఆయనతో కలిసి కూర్చోవటం అనేటటువంటిది కరువైనటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో రక్తం కార్చే అంతవరకు కూడా అదే భయం, అదే దాక్కునే పరిస్థితి, అదే అసమాధానం, అదే అశాంతి ప్రజలలో నెలకొల్పబడింది. అందుకే ఇక్కడ దూత చెప్తా ఉన్నాడు ఏమని? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము, మహా సంతోషం. ప్రజలకు లేదు అప్పటి వరకు సంతోషం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడో, మానవుని హృదయములో ఏం కలిగిందట? సమాధానం. ఎలాంటిదట? మహా సంతోషకరమైనటువంటి సువార్త. మహా సంతోషకరమైనటువంటి సువార్త ఏమిటి అనంటే, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఏ రక్షకుని కొరకు మీరు ఎదురు చూస్తున్నారో, ఏ సమాధానకర్త కొరకు మీరు ఎదురు చూస్తున్నారో, ఆ సమాధానకర్త, ఆ ఇమ్మానుయేలు, ఆ రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది ఎలాంటి వార్తనట? మహా సంతోషాన్ని కలిగించేటటువంటి వార్త. అప్పటి వరకు సంతోషం లేని ప్రజలకు, అప్పటి వరకు సమాధానం లేనటువంటి ప్రజలకు ఈ వార్త మహా సంతోషాన్ని కలిగించే సువార్తగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా.